4వ తరగతి తెలుగు సంసిద్ధత 3వ రోజుకు స్వాగతం. ఇక్కడ భాషా క్రీడ మీ టీచర్ చేయిస్తారు. ఇక్కడ కృత్యం కూడా, ఇక్కడ భాషా క్రీడ కూడా ఉంది. ఇక్కడ ఒక కృత్యం కూడా ఉంది. ఈ బెలూన్స్లో ఉన్న అక్షరాలకి ఇక్కడ గుణింత గుర్తులు చేర్చి వాటితో పదాలంట తయారు చేయాలి. కింది గుణింతాక్షర పదాలను చదవండి. ఈ పదాలని చదవాలి. ఆకాశం, పానకం, కీటకం, చీలిక, మూలుగు, గూడూరు, తెలుగు, వెలుగు, కైకేయి, మైలు, కిటికీ, చిలిపి, గుబురు, బుడుగు, కృప, గృహము, జేజేలు, చేను, గొలుసు, చొరవ. కింది వాక్యాలను చదవండి. చిత్రం చూసి ఇలాంటి వాక్యాలు మరికొన్ని చెప్పండి. చదవడం రావాలంటే గుణింతాలు రావాలి. చదవడం రావాలంటే సాధన చేయాలి. చదవడం, వ్యక్తపరచడం. కింది గుణింత గుర్తులను వాటి అచ్చులతో జతపరచండి. ఇక్కడ 2 బాక్సుల్లో గుణింత గుర్తులు ఇచ్చారు. ఒక పక్క అక్షరాలు ఇచ్చారు. వీటిని జతపరచాలన్నమాట. ఇక్కడ గుడి ఉంది. గుడి అంటే ఈ అన్నమాట. ఇవి అచ్చులు. వత్వం ఓ, తలకట్టు ఆ, సున్నా అం, కొమదీర్ఘం ఊ, ఏత్వం ఏ, విసర్గ అహ, దీర్ఘం ఈ, దీర్ఘం ఆ, ఓత్వం ఓ, గుడి దీర్ఘం ఈ, యత్వం ఏ, ఐత్వం ఐ, కొమ్ము ఊ, ఔత్వం ఔ. దీనికి కింది పదాలలో దీర్ఘం, కొమ్ము, వత్వం, ఐత్వం గుణింతాక్షరాలతో కూడిన పదాలకు 0 చుట్టండి. ఇప్పుడు నేను చదివిన గుణింతాక్షరాల కంటే 0 చూద్దాం. జామ, జామలో ఏముంది? దీర్ఘం ఉంది. సో ఈ పదానికి 0 చుట్టాలి. గౌరవం ఔత్వం లేదు. మేడ యాత్వం లేదు. తేలు యాత్వం లేదు. మైలవరం, మైలవరం అంటే ఐత్వం, ఐత్వం ఉంది కదా, మైలో 0 చుట్టాలి. నురుగు కొమ్ము, కొమ్ము అడిగారు కదా, 0 చుట్టాలి. బొంగరం, బోకి వత్వం ఉంది, వత్వం అడిగారు, 0 చుట్టాలి. కొంగ, కొంగలో కూడా వత్వం ఉంది, 0. గురువులో కొమ్ము ఉంది, 0. కూజ, కొమ్ము దీర్ఘం ఇవ్వలేదు, వదిలేద్దాం. గుణపంలో గూకి కొమ్ము ఉంది. కాగడ, కాకి దీర్ఘం ఉంది, డాకి దీర్ఘం ఉంది, 0 చుడదాం. కైక, ఐతం అడిగారు, 0 చుడదాం. పావడ, పాకి దీర్ఘం ఉంది, డాకి దీర్ఘం ఉంది, 0 చుడదాం. కిటికీ, ఇది గుడికి సంబంధించి ఇవి లేవు. కింది పట్టికలో గుణింతాక్షర పదాలను రాయండి. ఇక్కడ గుణింత గుర్తులు ఇచ్చారు పైన. ఈ అక్షరాలకి ఈ గుణింత గుర్తులు తగిలించి రాయాలి. ఆల్రెడీ కాగుణింతాన్ని వాళ్ళు రాశారు. గాగుణింతం మనం రాద్దాం. అలాగే చాగుణింతం, తాగుణింతం, నాగుణింతం. ఫస్ట్ దీర్ఘం ఉంది కదా, గాకి దీర్ఘం పెడితే గా, చాకి దీర్ఘం పెడితే చా, తాకి దీర్ఘం పెడితే తా, నాకి దీర్ఘం పెడితే నా, గాకి గుడిస్తే గి, చి, తి, ని, గాకి గుడి దీర్ఘం ఇస్తే గీ, చి,
తీ నీ. అలాగే గాకి కొమ్మిస్తే గు చు తు ను. గాకి కొమ్ము దీర్ఘం ఇస్తే గు చు తు ను. అలాగే గాకి రొత్తం ఇస్తే గ్రు చ్రు త్రు నృ. గాకి ఏత్తం ఇస్తే గే. చాకి ఏత్తం ఇస్తే ఛే తే నే. గాకి ఏత్తం పొల్లిస్తే గే చే తే నే. ఉక్త లేఖనాన్ని టీచర్ చెప్తారు.